తర్వాత మన ఇంత పెద్ద అవకాశం ఇచ్చి మనందరినీ ముందు నడిపిస్తున్న పత్రిజీ గారికి, అలాగే ఈ ప్లాట్ఫామ్ అందించిన పైమాకి అండ్ రాబోయే పైమా మాస్టర్స్ అందరికీ, సెషన్ చెప్పిన వాళ్ళకి, హెల్ప్ చేసే వాళ్ళకి, జాయిన్ అయిన మీకు అతి ముఖ్యంగా అందరికీ హ్యూజ్ వెల్కమ్. అండ్ ఈరోజు డే 9. ఈరోజు మనం 7th ప్రిన్సిపల్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు మన స్పీకర్ వచ్చేసి యశ్వంత్. తను బెంగళూరు నుంచి. సో తను ఎక్కువ పైమాలోకి జాయిన్ అయ్యి అండ్ పైమాలో బాగా ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటాడు. సో తను 2007లోనే వచ్చాడు మెడిటేషన్కి. సో తను ఇప్పుడు ప్రెసెంట్ పైమా లాగా 2-3 years నుంచి బాగా వర్క్ చేసి ఒక పైమాకి ఒక లైక్ స్ట్రక్చర్ తీసుకురావాలని చెప్పి ఒక టీం కింద అందరం వర్క్ చేస్తున్నాము. సో దాంట్లో యశ్వంత్ కూడా ఒక మంచి రోల్ ప్లే చేస్తున్నాడు. సో తను ఈరోజు 7th ప్రిన్సిపల్ గురించి చెప్తాం. దానికంటే ముందు మనం ఒక ఓవర్వ్యూ లాగా మనం ఏమేమి తెలుసుకున్నాము, ఏమేమి చూసాము అన్నది ముందు చూద్దాం. ఫస్ట్ డే 1 వచ్చేసి సరి అయిన ధ్యానం, ఆనాపానసతి. సెకండ్ వచ్చేసి సరి అయిన పుస్తకాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, స్పిరిచువల్ బుక్స్. అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ షేరింగ్, సజ్జన సాంగత్యం. ఈ 3 ఇంపార్టెంట్ అని సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో దాని తర్వాత సైలెన్స్ అంటే మాట్లాడకపోవడం కాదు, అనవసరంగా మాట్లాడకపోవడం. మాట్లాడొచ్చు కానీ అనవసరంగా మాట్లాడొద్దు అని చెప్పేసి సైలెన్స్, మౌనం. 5th వన్ వచ్చేసి పౌర్ణమి ధ్యానం. మనం చేసాము మాఘ పౌర్ణమికి, చాలా అద్భుతంగా జరిగింది. సో పౌర్ణమి ధ్యానం మనం ధ్యానానికి ఉపయోగించుకోవాలి. అప్పుడు బాగా మనకి కుదురుతుంది, ఎనర్జీ వస్తుంది 3 times అని చెప్పేసి. నెక్స్ట్ పిరమిడ్. నిన్న వినయ్ చాలా బాగా చెప్పాడు పిరమిడ్ ఎనర్జీ గురించి. సో అందరూ ఆ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేశారా? లైక్ పిరమిడ్ కింద పెట్టడము, పిరమిడ్ బయట పెట్టడం, పిరమిడ్ కింద పెట్టడం, ఏదైనా ఐటమ్స్, టమాటో, బ్రెడ్, వాట్ ఎవర్, ఏదైనా. సో ఎక్స్పెరిమెంట్ ట్రై చేయండి. తను గ్రూప్లో పెట్టాడు కదా, మీరు కూడా ఏమన్నా చేస్తూ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఆ పిరమిడ్ యొక్క పవర్ని మీరు ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఎవరు చెప్పినా బ్లైండ్గా నమ్మద్దు. మనం ఎక్స్పెరిమెంట్ చేసి నేర్చుకుందాం. ఎక్స్పెరిమెంట్ చేస్తేనే నేర్చుకోగలం యాక్చువల్గా. సో ఈరోజు డే 7, ప్రిన్సిపల్ 7. సో దీని గురించి యశ్వంత్ మనకి చెప్తాడు. సో దీనికి మెయిన్ ఓకే. సో ఓకే లావణ్య, నిన్నటి దాని గురించి ఏమన్నా ట్రై చేసావా? అండ్ ఓకే, ఇప్పుడు చెప్పు. నేను చెప్పు. అంటే మా ఇంట్లో మామూలుగా మెడిటేషన్ అయితే చేస్తాను కానీ పిరమిడ్ అవి అయితే లేవన్నయ్య. ఓకే దాని గురించి చేయలేకపోయాను. నేను ఎప్పుడు ఫీల్ అవుతా ఉంటాను, పిరమిడ్ లేదు, పిరమిడ్ ఉంటే ఇంకా ఎనర్జీస్ బాగుంటాయని. కాకపోతే నేను మెడిటేషన్ అయితే చేస్తాను. ఓకే ఓకే లేదు, అది పిరమిడ్ ఏదైనా అవ్వచ్చు. అదేం మనకి పెద్దగా ఉండాలి, ఈ సైజులో ఉండాలి, కాపర్ పిరమిడ్ అవ్వాలి, ఆ పిరమిడ్ అవ్వాలని ఏం లేదు. మామూలుగా చిన్న పిరమిడ్ అవ్వచ్చు, పేపర్ పిరమిడ్ అవ్వచ్చు, చిన్న ఇంత క్రిస్టల్ అయినా అవ్వచ్చు. పిరమిడ్ ఏదైనా పిరమిడే, కానీ మనం పెట్టుకోవడానికి ఒక పిరమిడ్, లైక్ కనీసం ఇక్కడ పెట్టుకోవడానికి హెడ్ మీద అలాంటిది ఏదైనా ఎప్పుడైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు పైమ కూడా స్టార్ట్ చేసింది పిరమిడ్ క్యాప్స్ ప్రింట్ చేయడం. సో అవన్నా తీసుకోవచ్చు. ఓకే, ఇంకెవరన్నా చేశారా పిరమిడ్ ఎక్స్పెరిమెంట్ నిన్న? ఓకే, గ్రూప్లో పెడుతూ ఉండండి అది. సో మనం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అని చెప్పాలి, ఎందుకంటే ఇది ఇప్పుడు దాకా మనం లైక్ ఎలా ఉండాలి, ఏం ఉండాలి అన్నది తెలుసుకుంటూ వస్తున్నాం. లైక్ సార్ చెప్పారు కదా పిరమిడ్ మాస్టర్ అంటే 18 ప్రిన్సిపల్స్ పాటించాలని చెప్పి. సో ఈ రోజు దానికి ఒక బ్రేక్ త్రూ లాగా అనమాట. ఇక్కడ దాకా అందరూ బాగానే వస్తారు, ఇది కొంచెం అందరికీ కొంచెం అంటే వినడానికి కష్టంగా అనిపిస్తుంది, చేయడానికి ఇంకా కష్టంగా అనిపిస్తుంది. సో ఆ కష్టం ఎందుకు అలా కష్టం అనిపిస్తుంది కూడా మనకి ఈ ప్రిన్సిపల్లోనే ఉంటది. సో దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. దానికి మనం యశ్వంత్ ని వెల్కమ్ చేసుకుందాము. సో వెల్కమ్. థ్యాంక్ యూ గోకుల్. సో ప్రిన్సిపల్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న ప్రిన్సిపల్, ఇన్ షార్ట్ చెప్పాలంటే దే కాల్ ఇట్ నో డాక్టర్ నో మెడిసిన్ ప్రిన్సిపల్. ఆర్ ఇన్ డీటెయిల్ చెప్పాలి అంటే మెడిసిన్స్ మీద సైకలాజికల్గా
మెడిసిన్స్ నన్ను క్యూర్ చేస్తుంది, మెడిసిన్స్ ఉంటేనే నేను క్యూర్ అవ్వగలుగుతాను అన్న ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూని మానేయండి, తీసేయండి. ధ్యాన శక్తే మనం మళ్ళీ క్యూర్ చేయగలదు, హీల్ చేయగలదు అన్నది. సో మనము చాలా ఎక్స్పీరియన్సెస్ చూసుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 చిన్న శాంపుల్, ఓకేనా? ఎంతమంది ఓకే స్టేజ్ ఫియర్ అన్నదాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు చెప్పండి, హ్యాండ్స్ రేస్ చేసి చూపించండి నాకు. స్టేజ్ ఫియర్ నేను జీవితంలో ఇప్పటిదాకా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అని చెప్పి. 1 2 3 అంతేనా? మిగతా ఎవరికి స్టేజ్ ఫియర్ లేదా? రమ్య, లావణ్య, ఇంద్రజ, మణిదీపన ఉందా? ఓకే. సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడలే అన్నా కానీ స్టేజ్ ఫియర్ అన్నది లోపల ఎంతో కొంత ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా బాడీ స్టేజ్ ఫియర్ అన్నది ఎట్లా రియలైజ్ అవుతాం చెప్పండి. ఇప్పుడు ఆటోమేటిక్ గా హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోవడం కానీ, ఓకేనా, హ్యాండ్స్ షివర్ అవ్వడం కానీ, ఆల్ దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. బట్ స్టేజ్ ఫియర్ అన్నది యాక్చువల్ గా ఎక్కడుంది? బాడీలో ఉందా? బాడీ నుంచి మొదలైందా? బాడీలో చూడగలుగుతున్నాం స్టేజ్ ఫియర్ అన్నది ఉంది అని, కానీ అది ఎక్కడి నుంచి యాక్చువల్ గా మొదలవుతుంది? హెడ్, బ్రెయిన్ లో ఉందా? బ్రెయిన్ లో అయితే ఏముండదు. మనం ఏమి ఇస్తామో దాన్ని బాడీ అంతటికి స్ప్రెడ్ చేసేది బ్రెయిన్ పని. బట్ బేసిక్ గా బ్రెయిన్ లో ఏముండదు. బ్రెయిన్ హార్డ్వేర్ అన్నది బ్రెయిన్. బ్రెయిన్ కి ఎక్కడి నుంచి కనెక్షన్ డేటా వస్తుంది, సాఫ్ట్వేర్. దట్ ఈస్ వాట్ వీ కాల్ మైండ్. ఎస్, ఇన్సైడ్ ద బాడీ మనకు స్టేజ్ ఫియర్ అనేది ఫీల్ అవుతుంది. సో మన మన బాడీ అంతా స్టేజ్ ఫియర్ ఎలా ఫీల్ అవ్వగలుగుతుంది అంటే, ఫస్ట్ మనము ఒక సిచ్యువేషన్ ఆలోచించుకుంటాం అనమాట. భయంని మనం తెప్పించుకుంటాం. ఎక్కడ వస్తుంది అది? ఫస్ట్ మైండ్ లో వస్తుంది. మైండ్ లో భయం అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా అందరికి బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా, నాకు చిన్నప్పటి నుంచి చాలా స్టేజెస్ లో మాట్లాడే అలవాటు ఉంది. సో నాకు స్టేజ్ ఫియర్ అనేది లేదు. స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతాను అన్నప్పుడు నా బాడీ స్టేజ్ ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయదు, ఓకేనా? సో ఒక సేమ్ సిచ్యువేషన్, బీయింగ్ ఆన్ స్టేజ్, స్పీకింగ్ ఆన్ స్టేజ్, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అన్న సేమ్ సిచ్యువేషన్, 2 డిఫరెంట్ బాడీస్ మేడ్ ఆఫ్ సేమ్. నీ బాడీలో ఎన్ని బోన్స్ ఉన్నాయి, నా బాడీలోనే అన్ని బోన్స్ ఉన్నాయి, మజిల్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ సేమ్. బట్ we go through 2 different experiences. Why? Because the minds are different. Oka mind completely it is used to speaking on stage, and the other mind is new, it is adapt అవుతుంది అనమాట. అందుకని స్టేజ్ ఫియర్ అన్నది ఒకటి వస్తుంది. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ బాడీ ఇస్ జస్ట్ అ రియాక్షన్, బట్ యాక్చువల్ కాజ్ ఆఫ్ వాట్ ఎవర్ రియాక్షన్స్ హ్యాపన్ ఇన్సైడ్ ద బాడీ ఇస్ ఇన్సైడ్ యువర్ మైండ్. ఏదైనా ఒక సిచ్యువేషన్ థ్రెటనింగ్ గా వచ్చింది అంటే ఆటోమేటిక్ గా, ఫర్ ఎగ్జాంపుల్ కుక్క నా దగ్గరికి కరవడానికి వస్తుంది అంటే ఆటోమేటిక్ గా అడ్రినలిన్ రష్ అన్నది ఒకటి అవుతుంది, ఓకే. ఇవి బాడీలీ రియాక్షన్స్. బట్ అవి రియాక్షన్ కన్నిటికి స్టార్ట్ ఎక్కడ ఉంది? మైండ్. ఓకే, ఫస్ట్ అబ్జర్వ్ చేస్తుంది, దెన్ మైండ్ డిసైడ్స్, ఓకే ఇది నన్ను కరవడానికి వస్తుంది అని. ఎప్పుడైతే మైండ్ డిసైడ్ అవుతుందో ఇన్స్టెంట్ గా బాడీ రియాక్షన్స్ చేంజ్ అవుతుంది. సో ఇక్కడ మన యాక్టివిటీస్ ని ఆర్ మన బాడీ లోపల ఉన్న రియాక్షన్స్ ని కానీ ప్రతిదాన్ని కంట్రోల్ చేసేది బాడీనా మైండా? బాడీ మనల్ని కంట్రోల్ చేస్తుందా, మైండ్ మనల్ని కంట్రోల్ చేస్తుందా? మైండ్, రైట్? సో ఒక ఈస్ అంటే నార్మల్ గా కంఫర్టబుల్ గా ఉండడం, ఈస్ లేకపోవడము అంటే డిస్కంఫర్ట్ లో ఉండడము డిసీజ్ అన్నమాట. ఒక డిసీజ్ అన్నది బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది, ఓకేనా? ఏదో ఒక కారణం వల్ల బాడీ లోపలికి వచ్చింది. సో ఆ బాడీ లోపలికి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అన్న దాన్ని నేను ట్రీట్ చేయకుండా నేను ఎక్కడ మేనిఫెస్ట్ అయిందో, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడెక్కడో లైట్ ఆన్ చేస్తున్నాను, ఆ లైట్ నా మీదకి రిఫ్లెక్ట్ అయ్యి మీకు కనిపిస్తుంది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న లైట్ నేను ఆల్టర్ చేయాలంటే నా ఫేస్ ని లేదా నాకు కనిపిస్తున్న దాన్ని ఆల్టర్ చేస్తే సరిపోదు. ఆ సోర్స్ అన్నది ఎక్కడుందో దాన్ని ఆల్టర్ చేస్తే మన రియాలిటీ, ఈ రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది చేంజ్ అవుతుంది. సో నో డాక్టర్ నో మెడిసిన్ అని ఎందుకు చెప్తారు అంటే
ద కాజ్ ఆఫ్ అ డిసీజ్ ఇస్ సంథింగ్ మనము తెలుసుకొని ఉండొచ్చు, తెలియకుండా ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనము కాజ్ ని క్లారిఫై చేయకుండా ఎప్పుడు దాని రిఫ్లెక్షన్ ఎప్పుడైతే ఆల్టర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామో, దట్ ఈస్ సింప్లీ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. చాలా మంది మాస్టర్స్ చెప్పేవాళ్ళు, ఈవెన్ పత్రి సార్ చెప్పేవారు, ఈ డాక్టర్స్ అనే వాళ్ళు ఆర్ మెడికల్ ట్రీట్మెంట్స్ అనేది ఎలా ఉంటది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ లో సమ్ ప్రాబ్లం ఉంది, దాని స్ట్రక్చర్ కానీ ఆర్కిటెక్చరల్ గా బిల్డింగ్ స్టేబుల్ లేదు. సరే దాన్ని రిపేర్ చేయాలి అని వెళ్ళేటప్పుడు ఈ మన కరెంట్ మెడికల్ సిస్టమ్ ఎలా ఉంది అంటే, బిల్డింగ్ ని రిపేర్ చేయకుండా దాని షాడో ఎక్కడైతే పడుతుందో షాడో నల్ చేంజ్ చేస్తుంది. ఓకే, విచ్ సింప్లీ మీన్స్ నువ్వు కాస్ట్ ని, ద ఒరిజినల్ బిల్డింగ్ ఏదైతే ఈ డిసీజ్ నువ్వు ఎక్స్పీరియన్స్ అవడానికి కాస్ట్ ఫ్యాక్టర్ గా ఉందో దాన్ని పట్టించుకోకుండా రిఫ్లెక్షన్ దాని మీద లైట్ పడిన వల్ల వచ్చిన రిఫ్లెక్షన్ ని ఫిక్స్ చేసే వల్ల ఆ కాజ్ ఏమాత్రం మారదు. నువ్వు ఇచ్చిన ఫిక్స్ టెంపరీ ఫిక్స్. సో ఎనీ మెడిసిన్ వి యూస్ ఇస్ సింప్లీ manipulation or alteration of a reality which is not a fix. సోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ నేను గో త్రూ అవ్వాలని వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, సోల్ అనేది ఎట్లా పెరుగుతుంది అంటే, ఇట్ గోస్ త్రూ ఎక్స్పీరియన్సెస్ అండ్ గ్రోస్. ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ లైక్ డిఫరెంట్ చాక్లెట్స్ ఆర్ డిఫరెంట్ ట్రీట్స్ ఫర్ అ సోల్. సో ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, బీట్ పెయిన్, బీట్ హ్యాపీనెస్, బీట్ యాంగర్, ప్రతి ఒక్క ఎమోషన్, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ అయినప్పుడు సోల్ ఇంకా పెరుగుతుంది. దట్ ఈస్ ద పర్పస్. ఓకే, సో మనము అన్ని ఎక్స్పీరియన్సెస్ ని పొందాలి అని వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అనుకుంటా, ఓకే ఇవాళ నాకు 1 or 2 degrees ఫీవర్ నేను ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకొని నేను బాడీ తీసుకున్నాను అనుకోండి. నా ఎక్స్పీరియన్స్ సాటిస్ఫై చేయడం కోసం బాడీ రేస్ అవుతుంది టెంపరేచర్. కానీ నేనేం చేస్తా, ఈ రేస్ అవుతుంది అని చెప్పి పారాసిటమాల్ వేసుకొని తగ్గిస్తా. మళ్ళీ ఏమవుతుంది, ఇంకా అప్పుడు బాడీ మళ్ళీ రియాక్ట్ అవుతుంది. నాకు ఫ్రమ్ హయ్యర్ సెల్ఫ్ నాకు కమాండ్ వచ్చింది, నేను ఈ సిచ్యువేషన్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని. కానీ ఇక్కడ నన్ను ఏదో ఆపుతుంది. అందుకని నేను నెక్స్ట్ టైం టార్గెట్ చేసేప్పుడు 1 or 3 టార్గెట్ చేస్తుంది బాడీ. అప్పుడు మళ్ళీ మనము టాబ్లెట్ తీసుకొని దాన్ని మళ్ళీ తగ్గిస్తాం. మళ్ళీ నెక్స్ట్ టైం 1 or 4 టార్గెట్ చేస్తుంది. ఇలా ద మోర్ వీ కీప్ సప్రెసింగ్ ద రిఫ్లెక్షన్, కాస్ట్ ని ఎప్పుడైతే ఫిక్స్ చేయకుండా మనకు కనిపిస్తున్న రియాలిటీనే ఫిక్స్ చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఇట్ జస్ట్ కీప్స్ గెట్టింగ్ వర్స్. మనము మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఒక పెయిన్ ని కానీ, ఒక హార్డ్ ఎక్స్పీరియన్స్ ని కానీ అవాయిడ్ చేసామని అనుకుంటున్నాము, విచ్ ఇస్ చాలా లేట్ గా రియలైజ్ అవుతాం దాన్ని. తర్వాత టైం తీసుకొని సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ఎలా అయితే చెప్పానో, నేను బాడీ 1 or 2 పెంచుకుందామని డిసైడ్ అవుతుంది, పెంచుకోలేకపోతుందని చెప్పి నెక్స్ట్ టైం ఏం చేస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది, 1 or 3 ఓకే 1 or 2 ఏం చేస్తే 1 or 2 రీచ్ అవ్వలేకున్న టెంపరేచర్, సో ఐ ఎయిమ్ ఫర్ 1 or 3, మేబీ ఐల్ బి ఏబుల్ టు రీచ్ అని చెప్పి ట్రై చేస్తుంది. సో ద మోర్ వీ కీప్ సప్రెసింగ్, ద మోర్ అవర్ బాడీ కీప్స్ రియాక్టింగ్ ఇన్ అన్ ఆపోజిట్ వే. సో మనము బాడీ మీద ఫోకస్ కాకుండా ఎక్కడైతే సోల్ అనేది తన ఎక్స్పీరియన్స్ అవడానికి స్టార్ట్ చేస్తుంది అన్నదాన్ని ఎప్పుడైతే రియలైజ్ అవుతామో, ఇంకా మనము ఎక్స్టర్నల్ మెడిసిన్స్ అన్నదాన్ని డిపెండ్ అవ్వం దాని మీద. ఓకే, సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ లా చేశారనమాట వెస్టర్న్ కంట్రీస్ లో, ప్లాసిబో ఎఫెక్ట్ అన్నదాన్ని. మెడిసిన్స్ మనల్ని యాక్చువల్ గా హీల్ చేస్తుందా లేదంటే సంబడి ఎల్స్ అని చెప్పేసి. సో ఈ ఒక ఎక్స్పెరిమెంట్ ని ఎలా చేశారంటే, ఒక సెట్ ఆఫ్ పీపుల్ తీసుకున్నారు, సేమ్ డిసీజ్ ఉన్న ఒక సెట్ ఆఫ్ పీపుల్ హాఫ్ గా స్ప్లిట్ చేసి, ఒక 10 మంది ఉంటే ఒక 5 members ని వన్ హాఫ్ అండ్ ఇంకో 5 members ని అనదర్ హాఫ్. సో గ్రూప్ ఏ, గ్రూప్ బి అని పెట్టుకుంటే, గ్రూప్ ఏకి ఏం చేశారంటే, వాళ్ళకున్న ఆ డిసీజ్ కి క్యూర్ అవ్వగలిగే టాబ్లెట్స్, డాక్టర్ ప్రిస్క్రైబ్ టాబ్లెట్స్ రెగ్యులర్ గా సేమ్ డోసేజ్ ఫర్ ఎవ్రీబడి, ఇక్కడ అక్కడ సేమ్ డిసీజే ఉన్నది. సో గ్రూప్ ఏకి నార్మల్ టాబ్లెట్స్ ఇచ్చారు. గ్రూప్ బికి ఏం చేశారంటే, క్యాప్సూల్స్, ఎంటీ క్యాప్సూల్స్ ఫిల్డ్ విత్ వాటర్ అంతే. కానీ ఈ విషయం వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళకు కూడా ఓకే మీకు కూడా ఇస్తుంది, మీకు కావాల్సిన మెడిసిన్స్ మీరు తీసుకోండి అని చెప్పేసి. సో యాజ్ డేస్ పాస్డ్, ఈ ఎక్స్పెరిమెంట్ ఒక అనాలిసిస్ కంక్లూజన్ ఏంటి అంటే,
ఎవరికైతే యాక్చువల్ మెడిసిన్ అన్నది ఇచ్చామో వాళ్ళ బాడీలో ఉన్న ఎఫెక్ట్ ఎవరికి మెడిసిన్స్ ఇవ్వనే లేదో వాళ్ళ బాడీలో ఉన్న ఎఫెక్ట్ వాళ్ళు ఎంత అయితే కోలుకున్నారో వీళ్ళు అంతే కోలుకున్నారు. సో ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ అవర్ బాడీ. సో ఎలా అయితే మన మన ఫియర్ అన్నది కానీ, మన పెయిన్ అన్నది కానీ, మన యాంగ్జైటీ అన్నది కానీ మైండ్ నుంచి స్టార్ట్ అయ్యి బాడీకి మేనిఫెస్ట్ అవుతుందో, మన హీలింగ్ అన్నది కూడా మైండ్ నుంచి స్టార్ట్ అయ్యి బాడీకి వస్తుంది. మనము ఎంతసేపు బాడీని హీల్ చేసుకుందాం అని ఎప్పుడైతే దాని మెడిసిన్స్ మీద డిపెండ్ అవుతామో బాడీ దాని హీలింగ్ కెపాసిటీ తగ్గించుకుంటుంది ఆటోమేటిక్ గా. ఒక మేము చూస్తున్నాను అనమాట. సరే, అంతకుముందు ఒక చిన్న క్వశ్చన్. ఓకే, ఇక్కడ అన్మ్యూట్ చేసుకోగలుగుతారా పార్టిసిపెంట్స్? ఓకే, సరే, నాకు చాట్ లో మెసేజ్ చేయండి. ఓకే, మనకి ఫీవర్ అన్నది కాన్స్టెంట్ టెంపరేచర్ చేంజ్ అనేది వస్తుంటది కదా, అది ఎందుకు వస్తుంటది అన్నదానికి ఆన్సర్ ఏంటి? వై డూ వి గెట్ టెంపరేచర్స్ రైజ్డ్ ఆఫన్? డ్యూ టు క్లైమేట్ చేంజ్. ఎస్. ఇంకా ఓకే, సరే, నేను చెప్తా. మనము బాడీ అన్నది ఒక సిచ్యువేషన్ కి అడాప్ట్ అవడం కోసం ప్రివెంటివ్ మెసేజ్ కానీ లేదంటే అడాప్టివ్ మెసేజ్ తీసుకుంటది. సో ఎప్పుడైతే ఎగ్జాంపుల్ వచ్చినట్టు క్లైమేట్ చేంజ్ అనేది ఎగ్జాంపుల్ ఎలా వచ్చిందో, ఒక క్లైమేట్ కి అడాప్ట్ అవడానికి బాడీ తన టెంపరేచర్ ని కొంచెం రేజ్ చేసుకొని ఆ తర్వాత నార్మల్ చేసుకుంటది. ఎందుకంటే ఒక పర్టికులర్ క్లైమేట్ లో అలవాటు అయిపోయి ఉన్న తర్వాత ఇంకో క్లైమేట్ సడన్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మన బాడీ టెంపరేచర్ బయట ఉన్న టెంపరేచర్ డిఫరెన్స్ చూస్తుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ 27 లో ఉంది, 27 degrees Celsius లో ఉంది ఎగ్జాంపుల్ ఉంది. నా బయట కూడా నాకు 23, 24 లో అలవాటు అయిపోయింది అంటే ఒకలా అయిపోతుంది. ఇప్పుడు సడన్ గా నేను 23, 24 నుంచి 28, 30కి వచ్చానంటే నా బాడీ ఫస్ట్ దాన్ని అర్థం చేసుకోవడానికి ఇన్ఫెక్షన్స్, ఎస్ ఎగ్జాక్ట్లీ, నా బాడీ దాని క్లైమేట్ చేంజ్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ మొత్తం రీవర్క్ చేస్తుంది. ఆ రీవర్క్ చేసేదానికి కాన్సిక్వెన్స్ టెంపరేచర్ రైజ్ అవడం, ఇన్ఫెక్షన్స్. దిస్ వాస్ ది ఆన్సర్ ఐ వాస్ లుకింగ్ ఫర్. ఓకేనా? బయట నుంచి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ బ్యాక్టీరియా అన్నది కానీ ఎనీ ఎక్స్టర్నల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఎంటర్ ఇన్సైడ్ అవర్ బాడీ, మన బాడీ దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి, సింపుల్ గా దాని ఎఫెక్ట్ ని ఆర్ ఇన్ రా వర్డ్స్ దాన్ని కిల్ చేయడానికి, హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కిల్ చేయడానికి తన టెంపరేచర్ ని పెంచుకుంటుంది. పెంచుకున్నప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా ఎక్కువ యాక్టివ్ అయ్యి ఎక్కడైతే వర్క్ చేయాలో ఆ పని మీద ఇంకా ఇంకా కొంచెం యాక్టివ్గా ఉండగలుగుతుంది, ఫ్లూయిడ్ ఫ్లో ఎక్కువ అవుతుంది. సో ఫర్ వేరియస్ రీజన్స్ మన బాడీ తనని తను హీల్ చేసుకోవడానికి టెంపరేచర్ పెంచుతుంది. మనం ఏం చేస్తున్నాం? ఓకే, 98 ఉంది, ఓకే 98.5 మ్యాక్స్, 99, ఓకే ఆగుతా. 100 వచ్చిందా, ఓకే వెంటనే వేసేసుకోవాలి టాబ్లెట్. 100 వస్తే నాకేమైనా అయిపోతుంది. అక్కడ నీ బాడీ ఏంటంటే నిన్ను హెల్దీగా ఉంచుకోవడానికి నీ బాడీ టెంపరేచర్ రైజ్ చేస్తుంది. దాన్ని నువ్వు అర్థం చేసుకునే స్టేట్ లో లేకుండా నీ హెల్త్ ని ఇంకా క్షీణపరచుకోవడానికి నువ్వు టాబ్లెట్ వేసుకొని యు ఆర్ కౌంటరింగ్ యువర్ సెల్ఫ్. ఇన్ షార్ట్, యు ఆర్ కాజింగ్ హార్మ్ టు యువర్ సెల్ఫ్. ఎందుకు? బికాస్ యూ బిలీవ్ మెడిసిన్ కెన్ హీల్ యూ అండ్ నాట్ యువర్ బాడీ ఆర్ యువర్ మైండ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. దట్ ఈస్ జస్ట్ ద ప్రాబ్లం. అందుకని ఎంత క్లియర్ గా ఈ ప్రిన్సిపల్ అనేది ఉంది అంటే, గివ్ అప్ సైకలాజికల్ బిలీఫ్స్. మెడిసిన్స్ అన్నది నన్ను హీల్ చేయగలుగుతుంది అన్న ఒక్క బిలీఫ్ ని వదిలేయండి. ధ్యానం నుంచి వచ్చే శక్తి, మీ లోపల ఉన్న శక్తి మిమ్మల్ని హీల్ చేయగలుగుతుంది అన్న దాన్ని అర్థం చేసుకోండి. సరేనా? ఎప్పుడైతే మనము బయట మెడిసిన్స్ మనల్ని హీల్ చేసుకుంటది అని అనుకుంటామో, ఆటోమేటిక్ గా ఇంకా మన బాడీ స్లోగా వీడి కోసమే మనం ఎంత వర్క్ చేస్తున్నామో, మన బాడీలో యాక్చువల్ గా ఎన్నో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ సెల్స్ మనం ఈ ఎక్స్పీరియన్స్ పొందడానికి కోసం వర్క్ చేస్తుంది. మనము దాని మీద నమ్మకుండా ఏదో ఇంత చిన్న పిల్లు దాని మీద నమ్మితే ఇప్పుడు ఎలా ఉంటది? ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడు, నా ఫ్రెండ్ తో నేను టైం స్పెండ్ చేయకుండా నేను ప్రతిరోజు
నేను బయట బయట కొత్త ఫ్రెండ్స్ తోనే వెతుక్కుని నేను తిరుగుతూ ఉన్నాను. నేను నా ఫ్రెండ్ ఉన్నాడని అన్న సంగతి నేను అసలు మర్చిపోయా. స్లో కాడికి ఏమవుతుంది, వీడికి నా 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 మీద ఉన్న ఇంపార్టెన్స్ పోయింది, సరేలే నేను వెళ్ళిపోతానని చెప్పి స్లోగా వెళ్ళిపోతాడు. సేమ్ వే ఎప్పుడైతే మన బాడీ మనల్ని హీల్ చేయగలదు అన్న ఒక్కదాన్ని మర్చిపోయి ఆర్ నెగ్లెక్ట్ చేసి ఇగ్నోర్ చేసి బయట కన్సిస్టెంట్ గా డిపెండ్ అవుతూ ఉంటామో స్లోగా మన హీలింగ్ కెపాసిటీని బాడీ వదిలేసుకుంటది. నువ్వు నన్ను ఎట్లానూ వాడట్లేదు, నేను నీకు ఉండి ఉపయోగం లేదు, నేను ఇంకెందుకు ఉంటాను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, సైకలాజికల్ గా మెడిసిన్ మాత్రమే నన్ను హీల్ చేయగలుగుతుంది అన్న ఒక బిలీఫ్ ని తీసి పక్కన పెట్టడం ఇస్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ దిస్ ప్రిన్సిపల్. మనము ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఎనీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్, ఆ సిచ్యువేషన్ లో ఫర్ ఆ పర్టికులర్ ట్రీట్మెంట్ చేయకపోతే ఆర్ పర్టికులర్ ఎయిడ్ దొరకకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ ఇస్ బ్లీడింగ్ అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి నో డాక్టర్ నో మెడిసిన్ అని చెప్పి కూర్చోను. అక్కడ వాట్ ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్, ఇక్కడ ఈ మెడిసిన్ దొరకకపోతే నేను బతకలేను అన్న బిలీఫ్ ఉందా, లేదంటే రియాలిటీ నాది అన్న ఒక రియాలిటీ చెక్ కావాలి మనకి. వెన్ యు ఆర్ ఇన్ అ సివియర్ సిచ్యువేషన్, లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్, ఆ టైంలో వాడడానికి ఉన్నవి మెడిసిన్స్. ప్రతి ఒక్కదానికి చిన్న తలనొప్పి వచ్చినా, కోల్డ్ వచ్చినా, నాకు చిన్నప్పుడు యాక్చువల్గా చాలా అలవాటు ఉండేది. నేను 2007లో గూగుల్ చెప్పినట్టు థర్డ్ క్లాస్ లో ఉండేటప్పుడు వచ్చాను అనమాట మెడిటేషన్ కి. అంతకు ముందు దాకా కొంచెము హెడేక్ వచ్చినా ఆర్ కొంచెం టెంపరేచర్ రైజ్ అయినా, కొంచెం ఏమంటారు కోల్డ్ అయినా కానీ ఆటోమేటిక్ గా 2 టాబ్లెట్స్ ఉండేవి. ఒకటి చేదుగా ఉండేది, ఒకటి స్వీట్గా ఉండేది. ఎంత గుర్తుంది, పేర్లు కూడా గుర్తులేదు నాకు. సో ప్రతి ఒక్క చిన్న విషయానికి వీటిని వాడేసేవాడిని. ఎక్కడి నుంచి వచ్చినాయి, అమ్మ నాన్న వాళ్ళు నేర్పించింది. సో ప్రతి ఒక్క చిన్న విషయానికి ఇది వాడిన తర్వాత ఇప్పుడు అలా అలవాటైన బాడీ, ఇప్పుడు ఆల్మోస్ట్ నేను లాస్ట్ మెడిసిన్స్ ఆర్ ఎనీథింగ్ వాడి నేను 7th క్లాస్ లో వాడాను. కోవిడ్ వ్యాక్సిన్ ఆబ్వియస్లీ ఎక్సెప్షన్ అనమాట, తప్పలేదు. అది లేకపోతే జాబ్ లో ఉంచమన్నారు. సో కోవిడ్ వ్యాక్సిన్ తప్పలేదు. బట్ యాజ్ హ్యావింగ్ మెడిసిన్ యాజ్ సైకలాజికల్ బిలీఫ్, మెడిసిన్ నేను వదిలి పక్కకు పెట్టేసి 7th అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 15 years నౌ. ఓకే, అండ్ యూ సీ మీ, ఐ ఫైండ్ మై సెల్ఫ్ వన్ ఆఫ్ ద వెరీ హెల్దీ పీపుల్. ఎంత ఒక కోవిడ్ వ్యాక్సిన్ గురించి చెప్పాను కదా, దాని నుంచి నా ఫ్రెండ్స్ వేసుకున్నప్పుడు దాని నుంచి కోలుకోవాలంటే వాళ్ళకి 2-3 days to 1 week పట్టేది, మినిమం 3 days to 1 week పట్టేది. బట్ షార్ట్ తీసుకున్నప్పుడు ఎక్స్పీరియన్స్, నా బాడీకి ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ ఇచ్చి ఎంత స్ట్రాంగ్ అయిందంటే అప్పటికే బాడీ విత్ ఇన్ 1 day I was able to get back to normal. ఓకే, దట్ ఈస్ బికాస్ మనము ఎప్పుడైతే మన బాడీకి ఉన్న ఇమ్యూనిటీని వదిలేసి, మన బాడీ ఇమ్యూనిటీని బిలీవ్ చేయకుండా ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సోర్సెస్ ని మనం ఎప్పుడు తీసుకుంటూనే ఉంటామో, మన బాడీ స్లోగా తన ఇమ్యూనిటీని కోల్పోతుంది. వాట్ వి కాల్ మెడిసిన్ ఇస్ యాక్చువల్లీ రూయినింగ్ అవర్ ఇమ్యూనిటీ. అండ్ దట్స్ నాట్ అట్ ఆల్ ద మిస్టేక్ ఆఫ్ ద మెడిసిన్, దట్స్ ద మిస్టేక్ ఆఫ్ ద కన్స్యూమర్. ఎందుకంటే నా బాడీ నన్ను హీల్ చేసుకోలేదు, మెడిసినే హీల్ చేసుకోగలుగుతుంది అన్న ఒక పర్స్పెక్టివ్, ఒక సైకలాజికల్ అటాచ్మెంట్ మెడిసిన్ మీదకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు యూ విల్ స్టార్ట్ గోయింగ్ టువర్డ్స్ ద ఫాల్. మనము ఎప్పుడన్నా మెడిసిన్స్ తీసుకున్నప్పుడు మనం బాడీ మీద లవ్తో తీసుకుంటున్నామా, లేదా డిసీజ్ మీద భయంతో తీసుకుంటున్నామా అన్న ఒక క్లారిటీ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బాడీకి తనంతటి తాను సెక్రెట్ చేసుకునే కెమికల్స్ నుంచి, తను ఉన్న పాజిటివిటీ నుంచి మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కెన్ బి క్లియర్డ్. ఓకే, బట్ దాన్ని మనము ఎప్పుడైతే, ఈవెన్ ఇఫ్ యూ టేక్ మెడిసిన్, వెన్ వీ డూ ఇట్ అవుట్ ఆఫ్ ఫియర్, ఓకే తీసుకోకపోతే నా బాడీకి ఏమైనా అయిపోతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూతో ఎప్పుడైతే కన్స్యూమ్ చేస్తామో, ఎనీథింగ్ వీ కన్స్యూమ్ విత్ ఫియర్ ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్ స్టార్ట్స్ యాక్టింగ్ లైక్ పాయిజన్ టు అస్. ఓకేనా? సో వెన్ లవ్ అన్నది మన దగ్గర ఉన్నప్పుడు, నేను నా బాడీని క్యారీ చేసుకుంటున్నా, నా బాడీ నేను జాగ్రత్తగా చూసుకుంటున్నది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నప్పుడు, మనం జస్ట్ మంచినీళ్ళు తాగినా మన బాడీ హ్యాపీగా క్యూర్ అవుతుంది దాని నుంచి. ఓకే, సో మెడిసిన్స్ అన్నది ఇట్ ఈస్ రిక్వైర్డ్ ఓన్లీ ఫర్ ఎమర్జెన్సీ పర్పసెస్ అండ్ నాట్ అట్ ఆల్ ఫర్ డైలీ రొటీన్. ఓకే,
అండ్ ఒక చిన్న స్టేట్మెంట్ ఉండేది అనమాట. నేను పిఎస్ఎస్ఎం సొసైటీ నుంచి వచ్చిన స్టార్టింగ్ నుంచి పదే పదే వింటుండేవాడిని. మెడిసిన్స్ అవసరమే లేదు, ఎందుకంటే మెడిటేషన్ అన్నది హెడేక్ నుంచి, మన తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా క్యూర్. వన్ సింగిల్ క్యూర్ ఇస్ మెడిటేషన్. స్టార్టింగ్ లో అనిపించేది ఓకే, నేను కూడా చాలా రోజుల నుంచి మెడిసిన్స్ పక్కన పెట్టేశాను, నేను హెల్తీగానే ఉన్నాను, దట్ సీమ్స్ ట్రూ. బట్ క్యాన్సర్ ఏంటబ్బా మరి చాలా ఓవర్ ఎగ్జాజరేటింగ్ కదా, క్యాన్సర్ హీల్ చేసుకోగలిగేది మెడిటేషన్ లో అని చెప్పి అనిపించేది అనమాట స్టార్టింగ్, ఈ ఈ స్టేట్మెంట్ వినేటప్పుడు. బట్ స్లోగా నేను చదువుకున్నది బిఎస్సి కెమిస్ట్రీ అనమాట. సో కొంచెం బయోకెమిస్ట్రీ గురించి కానీ ఒక లిటిల్ ఐడియా ఉంటుంది. క్యాన్సర్ అన్న ఒక్క డిసీజ్ ని బ్రేక్ డౌన్ చేస్తే బాడీలో క్యాన్సర్ సెల్స్ అన్నదాన్ని ఒకటిని టర్న్ చేస్తారు. అవి ఎల్లప్పుడూ బాడీలో ఉంటూనే ఉంటుంది. అది ఒక స్మాల్ నంబర్ లో ఉంటుంది. అది ఎప్పుడైతే ర్యాపిడ్ గా ఆపలేనంతగా డెవలప్ అయిపోతూ ఉంటుందో, ఏ పార్ట్ లో డెవలప్ అవుతుందో ఆ పార్ట్ క్యాన్సర్ అవుతుంది. ఓకేనా? సో ఈ క్యాన్సర్ సెల్స్ బాడీలో ఎందుకు ఉంది? మనము బాడీని వాడేటప్పుడు కానీ, మన బ్రెయిన్ ని వాడేటప్పుడు కానీ, వెన్ ఎవర్ వి స్ట్రెయిన్ అవర్ బాడీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ వాడతాము, ఎనీ వెహికల్ వెన్ వి యూస్, ఫ్యూయల్ తీసుకుంటుంది, బయటికి కార్బన్ డైఆక్సైడ్ వదులుతుంది కదా. సో ద సేమ్ వే మన బాడీని ఎప్పుడైతే వాడతామో మన బాడీ బ్లడ్ స్ట్రీమ్ లోపలికే ఫ్రీ రాడికల్స్ ఆర్ ఇన్ అదర్ టర్మ్స్ క్యాన్సర్ సెల్స్ ని రిలీజ్ చేస్తూ ఉంటది. ఈ మనము బాడీని స్ట్రెయిన్ చేయంగా ఈ క్యాన్సర్ సెల్స్ బాడీ లోపలికి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటది. ఓకే, రిలీజ్ అవుతూ ఉంటే అప్పుడు ప్రతి ఒక్కరికి రావాలి కదా, కొందరికి మాత్రమే ఎందుకు వస్తుంది? మనము బాడీలోకి క్యాన్సర్ సెల్స్ రిలీజ్ అవుతున్నదన్న ఒక పాయింట్ అయితే, ఎవ్రీ సింగిల్ డే వెన్ వి స్లీప్ మన బ్రెయిన్ అన్నది ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్ సిస్టమ్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ అబ్జార్ప్షన్ సిస్టమ్ కి ప్లాన్స్ ఎట్లా చేస్తుందో మన బ్రెయిన్ ఆటోమేటిక్ గా రివర్స్ అవుతుంది అనమాట. దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ద డీపెస్ట్ స్టేట్స్ ఆఫ్ స్లీప్. ఓకేనా? పర్ డే 3 to 4 hours ఒక పర్సన్ వల్ల ఇది ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మ్యాక్స్. అంత 8 hours పడుకున్నా కానీ 3 to 4 hours ఇస్ మ్యాక్స్ వన్ పర్సన్ కెన్ ఎక్స్పీరియన్స్ దిస్. ఈ పర్టికులర్ స్టేట్ లో మన బాడీ ఎమిట్ చేసిన ఫ్రీ రాడికల్స్ అన్నిటినీ కూడా, క్యాన్సర్ సెల్స్ అన్నిటినీ కూడా బ్రెయిన్ మళ్ళీ న్యూట్రలైజ్ చేసి నార్మల్ సెల్స్ గా మారుస్తుంది. దిస్ ఇస్ వన్ ప్రూవన్ మెకానిజం దట్ హ్యాపెన్స్ డ్యూరింగ్ డీప్ స్లీప్. ఇది ఎప్పుడైతే జరుగుతుంది? వెన్ ఆర్ మైండ్ హ్యాస్ జీరో థాట్స్, నాట్ ఈవెన్ డ్రీమ్స్, అంత కంప్లీట్ జీరో థాట్ స్టేట్ లో ఉన్నప్పుడు your body, instead of emitting or releasing free radicals inside the bloodstream, it starts clearing it off. సో ద సేమ్ మెకానిజం క్యాన్సర్ అన్నది ఫ్రీ రాడికల్స్ ఎప్పుడైతే ఎక్కువ మల్టిప్లై అయిపోతుందో దట్ సిచ్యువేషన్ ఇస్ కాల్డ్ క్యాన్సర్. క్యాన్సర్ రాకుండానే నీ బాడీ ఆటోమేటిక్ గా నిన్ను ట్రీట్ చేయగలదు వెన్ యూ గివ్ ఇట్ ఇనఫ్ రెస్ట్, డీప్ స్లీప్. అదే ప్రొసీజర్, ద సేమ్ ప్రిన్సిపల్ వేర్ నో థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెడిటేషన్. నువ్వు ఎప్పుడైతే బ్రెత్ తో పాటు ఉంటావో ఆటోమేటిక్ గా యువర్ బ్రెయిన్ గోస్ టు నో థాట్స్ స్టేట్, అండ్ ఆటోమేటిక్ గా నీ బాడీలో కావాల్సిన ప్రతిదీ కూడా వెన్ యూ రిలాక్స్ ఇట్ స్టార్ట్స్ హీలింగ్ ఇట్ సెల్ఫ్. సో స్టార్టింగ్ ఎగ్జాజరేషన్ అనిపించేది, వెన్ యూ యాక్చువల్లీ నో ద సైన్స్ బిహైండ్ ఇట్, దెన్ ఐ స్టార్టెడ్ అగ్రీయింగ్ టు మోర్ దెన్ ఎవర్. దట్ ఈస్ ద రీజన్ వై ఈ ప్రిన్సిపల్ గురించి నేను తీసుకోవాలని అనుకున్నది కూడా. తలనొప్పి నుంచి క్యాన్సర్ దాకా ఇట్ ఈస్ నాట్ అ మిత్, ఇట్ ఈస్ నాట్ అ బిలీఫ్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మనం ఎప్పుడైతే మెడిటేట్ చేస్తామో మనము ప్రతి ఒక్క డిసీజ్ ని కూడా, ప్రతి ఒక్క బీట్ ఫిజికల్, బీట్ ఎమోషనల్, బీట్ మెంటల్, మనకి ఏ విధమైన మెడిసిన్స్ ఆర్ ఎక్స్టర్నల్ హెల్ప్ అవసరం లేదు. వెన్ వీ మెడిటేట్, వెన్ వీ ఎనర్జైజ్ అవర్ బాడీస్, దెర్ ఇస్ నథింగ్ వీ నీడ్ టు డిపెండ్ ఆన్ బట్ జస్ట్ అవర్ సెల్ఫ్. దిస్ ఇస్ వాట్ ఈ ప్రిన్సిపల్ నుంచి నేను నేర్చుకునింది. అండ్ కుదిరినంత స్లోగా మీరు కూడా ఇంప్లిమెంట్ చేయండి, యూ విల్ యాక్చువల్లీ సీ రిజల్ట్స్. ఇక్కడ చాలా మంది పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అంతా కూడా అవుట్ ఆఫ్ ఫియర్ తీసుకున్న ఆ సైకలాజికల్ బిలీఫ్ నుంచి బయటకు వచ్చి ఎంతో మంది వితౌట్ మెడిసిన్స్ ఎంతో బాగున్నారు. మీకు ఫర్ ద ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి, మెడిసిన్స్ నుంచి నేను బయటకు రావాలి అన్నప్పుడు భయం, ఇట్స్ నార్మల్. బట్ వెన్ యూ సీ అ లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అకంప్లిష్డ్ ఇట్ సక్సెస్ఫుల్లీ ఫర్ ఇయర్స్ అండ్ ఇయర్స్ టుగెదర్. ఇన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, రెగ్యులర్ గా మెడిసిన్స్ తీసుకునే వాళ్ళు, మెడిసిన్స్ తీసుకునే వాళ్ళకంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ అండ్ అన్డిస్ట్రక్టబుల్ గా ఉంటుంది. సో ట్రై టు ఇంప్లిమెంట్ దిస్ ఇన్ యువర్ లైఫ్. అండ్
ద ఫినిషింగ్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్, ఇట్స్ నాట్ మెడిసిన్స్ మీద డిపెండ్ అవడం కాదు, మీ మీతో మీరు కనెక్ట్ అవ్వండి. కీప్ మెడిటేటింగ్, అండ్ వెన్ యూ కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ త్రూ మెడిటేషన్, ఇంకా మీకు బయట బయట మెడిసిన్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం అనేది ఉండేది కాదు. సో ఇక్కడ గోకుల్ ఒక పాయింట్ చెప్పారనమాట. గోకుల్, డాక్టర్ అన్న టర్మ్ ఎక్కడి నుంచి వచ్చింది, అండ్ మెడిసిన్స్ అనేది ఏమి? ఇప్పుడు జస్ట్ చెప్పావు కదా, నాకు చెప్పవా మళ్ళీ? సో ఇప్పుడు మనందరం వింటున్నాము. సో మీ అందరికి ఫస్ట్ ఒక క్వశ్చన్ అది చెప్పాక నేను అది అడిగాక సో చెప్తాను. సో ఎవరైనా ట్రై చేశారా ఎప్పుడన్నా 1 month 2 months లైక్ ఏదైనా ఛాలెంజ్ లాగా మెడిసిన్స్ వాడకుండా ఉండడం? లైక్ నేను ఆల్మోస్ట్ 5-6 years, ఇప్పుడు యశ్వంత్ చెప్పినప్పుడు తను 14 to 15 years అలా కనీసం ఒక 1-2 months 1-2 days ఏదో ఒకటి ఎవరైనా ట్రై చేశారా? ఒకవేళ చేస్తే ఎలా అనిపించింది అనేది కూడా ఒక చాట్ బాక్స్ లో పెట్టండి. 1 day చేసిన లైక్ ఆ రోజు కొంచెం హెడేక్ గా ఉంది, సరే ఈ రోజు ఎందుకు మెడిసిన్ వేసుకోవడం అనేసి అలా అనుకున్నా గానీ ఏమనిపించిందని. సో మనం ఎప్పుడు వినేది ఒకటి ఉంది, లైక్ ఎస్ ఓకే ఎలా ఉంది కూడా లైక్ చెప్పండి భవాని. అండ్ నో డాక్టర్ నో మెడిసిన్ అని ఓకేనా? సో దాంట్లో అసలు డాక్టర్ అంటే ఏంటి, మెడిసిన్ అంటే ఏంటి, సో అది ఎవరైనా చెప్పగలరా? సో మెడిసిన్ నేను చెప్తా, డాక్టర్ మీరు కనుక్కోండి. లైక్ ఎవరు గూగుల్ చేయొద్దు, ఏం అడగద్దు, జస్ట్ మైండ్ తో ఆలోచించండి ఒక 2 seconds 3 seconds. మెడిసిన్ అనేది యాక్చువల్ గా ఏదైతే సబ్స్టెన్స్ ఉందో అది హీల్ చేసేది, అంతే కదా? మెడిసిన్ మనం చేసేది ఎందుకు, బాగుపడాలని. సో మెడిసిన్ లో కూడా మీరు చూసినట్టయితే మెకానిజం లైక్ మనం తీసుకునే దాంట్లో టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, ఫైనల్ స్టేజ్ వచ్చేసి వ్యాక్సిన్ ఉంటుంది. సో వ్యాక్సిన్ ఏం జరుగుద్ది, ఏదైనా భయంకరమైన వైరస్, మన కోవిడ్ వచ్చింది దేంతో చాపారు, ఇంజెక్షన్స్ తోనా, సిరప్లతోనా, లేదంటే టాబ్లెట్స్ ఇచ్చారా, దేంతో అంటే వ్యాక్సిన్ తో. సో వ్యాక్సిన్ ఏం చేసింది యాక్చువల్ గా, ఏం చేసింది, ఏం చేయాల, జస్ట్ ఒక ఫేక్ ఒక సపోజ్ కరోనా వైరస్ ఉంటే దాంట్లోంచి దాన్ని కొంచెం ఫేక్ చేసి మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తే దాని వల్ల వైట్ బ్లడ్ సెల్స్ దానికి రియాక్ట్ అయ్యి దాని మీద ఫైట్ చేసే క్యాపబిలిటీ దీనికి వచ్చినప్పుడు అప్పుడు నిజంగా అది వచ్చినది ఇది ఏం చేసేది కాదు, ఎందుకంటే ఇది క్యాపబుల్ కాబట్టి. సో ఇట్స్ జస్ట్ దాన్ని రెప్లికేట్ చేయడం వల్ల వచ్చింది అనేసి అలాగా. అందుకే మనం చెప్తాం మెడిటేషన్ లో మెడిటేషన్ హీల్ చేస్తుంది అని చెప్పేసి. ఇక్కడ మెడి సార్ ఎప్పుడు మెడిసిన్ అన్నది మానేయండి అలా ఇలా అని చెప్పలా. ఏమన్నారంటే ఎమర్జెన్సీ తప్పితే నీ బ్రెయిన్ లోంచి అది తీసేయి, నాకు మందు అవసరము లేదని మందులు అవసరం వేసుకోవడానికి, ఇది వేసుకోకపోతే నేను ఏదో అయిపోతాను అన్న ఒక్క థాట్ తీసేయి అని చెప్పేసి అన్నారు. సో డాక్టర్ ఏంటి అన్నది ఒకసారి ఎవరన్నా ఆలోచించి పెట్టండి. లైక్ ఎస్ ఓకే ట్రై చేశారా, మంచిది. డాక్టర్ ఏంటంటే లైక్ మీరు గూగుల్ చేసుకోవచ్చు, ఇప్పుడు నేను చెప్తా కాబట్టి. డాక్టర్ లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. సో డాక్టర్ అంటే ఏంటంటే డాక్ట్రీన్ అని చెప్పి డాక్ట్రీన్ అని ఒక వర్డ్ నుంచి వచ్చింది డాక్టర్ అన్న పదం. సో డాక్టర్ అంటే ఏంటి యాక్చువల్ గా, వాడి పని ఏంటంటే మందులు లైక్ ఎవరో పేషెంట్ వస్తారు వాళ్ళకి మందులు రాయడము, లేదా వీడికి ఇంజెక్షన్ రాయడం, సర్జరీలు చేయడము, ఇవన్నీ బిల్లులు వేయడం, ఇదంతా కాదు డాక్టర్ పని. డాక్టర్ అంటే ఒక టీచర్, ఒక స్కాలర్. యాక్చువల్ మీనింగ్ కలిసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవి డాక్టర్సే చాలాసార్లు చెప్పారు. డాక్టర్ అంటే జబ్బులు నయం చేసేవాడు, జబ్బులకు మందులు ఇచ్చేవాడు కాదు, అసలు ఆ జబ్బుని ఎలా వదిలించుకోవాలి, ఎందుకంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. సో ఆ జబ్బుల్ని ఎలా మనం రాకుండా దయచేసి మన దగ్గరికి రాకుండా ఎలా చేయాలి అని చెప్పడానికి డాక్టర్స్ ఉన్నారు. యాక్చువల్ గా మనం దాన్ని కమర్షియలైజ్ చేసేసి ఇప్పుడు కొంచెం ఇలాగా చేస్తున్నాము కదా. సో అది యాక్చువల్ గా నో డాక్టర్ నో మెడిసిన్ అన్న దాని మీద లైక్ దానికి కొంచెం అర్థం. సో ఇప్పుడు యశ్వంత్ మనకి Q&A ఉంటది. సో ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేదా దీని మీద ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా షేర్ చేసుకోండి చాట్ లో. సో యశ్వంత్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ప్లస్ తను ఏరుకోరి తీసుకున్నాడు, లైక్ తను చేసాడు నిరూపించాలని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాటలతో నమ్మేలా లేరు కదా. సో అందుకే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదంటే ఏదైనా ఎక్స్పీరియన్స్ అనుభవం వీటి నుంచే ఎక్కువ అది కనెక్ట్ అవుద్ది యాక్చువల్ గా, ఎందుకంటే అవి ఫ్యాక్ట్స్ కాబట్టి. ఊరికే మాటలు కాకుండా అవన్నీ ఫ్యాక్ట్స్, మన 18 గైడింగ్ ప్రిన్సిపల్స్ అయినా ఏదైనా అవన్నీ ఫ్యాక్ట్స్, ఊరికే ఏదో మంత్రం కింద కాదవి, అవి ఖచ్చితంగా పాటించాల్సినవి. ఆల్రెడీ
లైక్ మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఎన్నిసార్లు విన్నా ఎంతసేపు చెప్పుకున్నా అది వెళ్తూనే ఉంటుంది అన్లిమిటెడ్ దాని మీద. సో యశ్వంత్ కి ఫస్ట్ మనందరం థ్యాంక్స్ చెప్తాము. సో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అండ్ లైక్ మీనింగ్ అవ్వచ్చు, కాజ్ అవ్వచ్చు, లైక్ ఎలా ఏం చేయాలి ఇంకా ఫార్వర్డ్ లో అని చెప్పేసి. ఏమన్నా ఉంటే అన్మ్యూట్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాము. ఓకేనా కో హోస్ట్? ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాం, లేదంటే వీ కెన్ ఎండ్. అందరూ థ్యాంక్ యూ మెసేజ్ పెట్టారు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ టు ఫైండ్ ఆంధ్రప్రదేశ్ పైమెంట్ టీమ్. ఓకే, థ్యాంక్ యూ అందరికి. డే 9 చాలా గొప్పగా జరిగింది 7th ప్రిన్సిపల్ మీద. సో రేపు 8th ప్రిన్సిపల్ మీద డే 10లో కలుద్దాం. అందరికి గుడ్ నైట్, హ్యాపీ స్లీప్. థ్యాంక్ యూ.